హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజ్ కుమార్. వెల్కమ్ టు చిత్తూరు అసెట్స్. మీరు అపార్ట్మెంట్ కొనాలా లేకపోతే ఇండివిజువల్ హోమ్ కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఆ రెండింటిలో ఉండే అడ్వాంటేజెస్ చెప్తాను. ఈ రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్, అఫోర్డబిలిటీ అంటే బడ్జెట్. మీరు టౌన్లో 2 BHK ఫ్లాట్ కొనాలంటే మినిమం 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే సిటీ అయితే మినిమం 80 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇండివిజువల్ హోమ్ కొనాలంటే టౌన్లో మినిమం 80 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సిటీ అయితే మినిమం 1.5 crores నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అంటే అపార్ట్మెంట్ అనుకోండి, ఆల్రెడీ సెక్యూరిటీ ఉంటారు, CCTV ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండొచ్చు. అదే ఇండివిజువల్ హోమ్ అంటే మనము మన ఇంటికి CCTV ఇన్స్టాల్ చేసుకోవాలా, మన సేఫ్టీని మనమే చూసుకోవాల్సి వస్తుంది. థర్డ్, రెంటల్ ఇన్కమ్. కంపారిటివ్లీ ఇండివిజువల్ హోమ్ కంటే అపార్ట్మెంట్లో మనం రెంటల్ ఇన్కమ్ ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. ఫోర్త్, మెయింటెనెన్స్. సపోజ్ మన ఇంట్లో మోటార్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చినా, వాటర్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా, ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ కానీ అపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉంటారు. అదే మన ఇండివిజువల్ హోమ్ అయితే మనమే రెడీ చేసుకోవాలా. ఫిఫ్త్, అమ్యూనిటీస్. అంటే కొన్ని అపార్ట్మెంట్స్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, వాకింగ్ ఏరియా ఇలాంటి అదర్ బెనిఫిట్స్ కూడా మనకు ఉంటుంది. అదొక పెద్ద అడ్వాంటేజ్. సిక్స్త్, కమ్యూనిటీ లివింగ్. ఒకవేళ మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు సోషలైజ్ అయ్యేదానికి ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే అక్కడ చాలా పిల్లలు ఉంటారు. అది కాకుండా ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్కి వెళ్ళేది అయితే పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా కమ్యూనిటీలో ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సెవెంత్, అప్రిషియేషన్ వాల్యూ. అపార్ట్మెంట్ కంటే ఇండివిజువల్ హోమ్ అప్రిషియేషన్ వాల్యూ ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ మరియు బిల్డింగ్ రెండు మన పేరు పైన ఉంటుంది కాబట్టి అది అప్రిషియేషన్ వాల్యూ ఎక్కువ. అపార్ట్మెంట్లో మనకి UDS ఉంటుంది. UDS అంటే యూనిఫైడ్ షేర్. అంటే అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటుందో అందరికీ ఆ అపార్ట్మెంట్ ల్యాండ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తారు. ఇది కాకుండా మీకు రియల్ ఎస్టేట్ సంబంధించి వేరే ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అది నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.